బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఏం లేదండి. అందుకోసమే మనం తినేటప్పుడు ఆ తోలు ఉంటుంది కదా, ఆ తోలు తీసి మనం బయట పడేస్తాం. బయట పడేసి తింటాం. అంటే ఎక్కువ ఊర్లలో ఏం చేస్తారంటే ఆ బనానా తీసి తోలు తీసి బయట పడేస్తారు అనమాట. అది ఎప్పటి నుంచో ఉన్న సామెత అది. ఓకే. సో ఇంకొకటి, నాకు నువ్వు ముందు నుంచే నాకు పరిచయం ఉంది కాబట్టి, సో ఇంకొక టాటో నీ బాడీ పైన ఉంది. ఆ టాటో ఎక్కడ ఉందో నాకు తెలుసు. అది మీరు ఒప్పుకుంటే మన వ్యూయర్స్ ఒకసారి ఆ టాటో చూపిస్తాం. ఓకేనా? ఒకసారి జూమ్ ఇన్ చేసుకో ఒకసారి. ఓకే. అక్కడ అంటే నేను ఎందుకని తెలిసి పడుతుంది నీకు పాటలు అంటే ఇష్టం అని చెప్పి, సో అందుకోసమే అడిగిన నేను. వింటావా? నాకు మ్యూజిక్ ఇష్టం, వింటాను, తక్కువ పాడతాను, ఎక్కువ మ్యూజిక్ వింటూ పడుకుంటా. ఎలాంటి సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటావు? ఫీల్ సాంగ్స్, లవ్ సాంగ్స్, మెలోడీ. ఓకే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో న్యాచురల్ స్టార్ నాని. ఎందుకన్నా నాని? న్యాచురల్ గా ఉంటుంది, తను న్యాచురల్ గా ఉంటారు. సో నేను న్యాచురల్ గా ఉంటా. నేను న్యాచురల్ గా ఉంటా. మరి నానికి నాకేం తక్కువ? కొట్టగా నాని ఫ్యాన్స్ అందరు వచ్చి నన్ను. ఓకే. నాని అంటే ఇష్టం. హీరోయిన్ లో నిత్య మీనన్. ఓకే. చాలా మంది ఉన్నాక నిత్యం మీననే అని చెప్పి ఎందుకు అంటున్నావు? కొంచెం పోలికలు కలుస్తాయి నాలో అంటారు చాలా మంది. ఓకే. ఓహో, నిత్య మీనన్ లో మీలో హైట్ తక్కువ కదా, షార్ట్, అందుకే నిత్య మీనన్. ఓకే. సో అంటే మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీ టోటల్ జర్నీలో చివరిగా థ్యాంక్ యూ చెప్పాలి అంటే వాళ్ళకి. సో వీళ్ళకి నేను రుణపడి ఉన్నా ఈ లైఫ్లో. అంటే ప్రతి ఒక్కరికొకరు ఉంటారు, లైక్ ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ. సో కొంతమంది పర్సన్స్ మన లైఫ్లో ఉంటారు వాళ్ళు. సో అలాంటి వ్యక్తులు ఎవరన్నా మీ లైఫ్ జర్నీలో మీకు సపోర్ట్ చేసిన వ్యక్తులకి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలంటే ఏం చెప్తావు? ఒకరికి చెప్తాను, ఒక ఫ్యామిలీ ఉన్నారు నాకు. వాళ్ళే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు మంచిగా సపోర్ట్, మనీ పరంగా కానీ, ఫైనాన్షియల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా అన్ని సపోర్ట్ గా వాళ్ళే ఉన్నారు. బావగారు, అక్కగారు, మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను. సో చివరిగా నేను ఏమంటున్నాను అంటే, సో ఇప్పటిదాకా మీరు చెప్పారు కాబట్టి, సో నిజంగా నేను నచ్చిన అంటే నాకు ఒక హగ్ ఇస్తే నేను నచ్చిన అని చెప్పి నేను అనుకుంటా. మేబీ నీకు ఇష్టం ఉంటాయి లేకుంటే లేదో, జస్ట్ అని చెప్తాను. ఓకే అండి, ఇస్తాను. సో ఇస్తారా మరి? ఇస్తాను. నిజంగా? ఓకే. రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లైఫ్లో ఎదగాలి, అనుకున్న గోల్స్ రీచ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో పిలిచినందుకే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు సింగిల్ గా ఉంటున్నాను, అన్నయ్య వదిన వాళ్ళు కలిసి ఉంటారు. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు నన్ను వద్దంటుంది అక్కడ ఉండడానికి ఇబ్బంది అని చెప్పి? ప్రొఫెషన్ అయినా ఎవరి భార్య భర్తల్లో మధ్యలో ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళ ఫ్రీడమ్ ఉండాలి. మేబీ అందుకే అనుకోండి. నాకు తెలిసింది మా అన్నయ్య నాకు సపోర్ట్ గా ఉంటారు. సో నాకు ఇక్కడ అన్ని తప్ప ఎవరు తెలియదు. హైదరాబాద్, అసలు హైదరాబాద్ కూడా తెలియదు నాకు. ఇప్పటికి కూడా నేను బయటికి వెళ్ళను, ఎక్కడికి తిరగను. ఇప్పుడు ఫ్రీ టైం అయితే జిమ్, డాన్స్, రెస్ట్, అంతే. ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటా. ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ కి? 1 year అవుతుంది. 1 year అవుతుంది. 1 year లో ఇన్ని సీరియల్, 2 సీరియల్, 5 సినిమాలు. ఏంటలా? ఏమో లక్. అవకాశాలు వస్తున్నాయి. కొంతమంది అయితే కొన్ని ఏళ్ల తరబడి మన ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, సినిమా అవకాశాలు లేక బాగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏదో నక్కతోకైనా దొక్కినట్టున్నారు మీరు. అదృష్టం మీ వెనకాల వస్తుంది. ప్రాపర్ మొత్తం అక్కడేనా? శ్రీకాకుళం. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే బిఎస్సి చేశానండి, నర్సింగ్ చేశారు. మరి ఇంట్లో వాళ్ళు అన్నీ అంతవరం చదువుకున్నావు, ఎందుకు ఈ లైఫ్ జాబ్ చేసుకో అని చెప్పి? నేను జాబ్ చేశాను. నా ఫస్ట్ సాలరీ 4K. 4,000. ఎందులో చేశారు జాబ్? ఫస్ట్ హాస్పిటల్లో చేశాను. నర్స్ గా చేశాను.
సో స్టార్టింగ్ ఎంతమంది పేషెంట్ పడేసినావు? అదేం లేదు, మంచిగానే చూసుకుంటాను. సో నా వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని చూడగానే ఉన్న రోగాలు జబ్బులు అన్ని పోయినట్టున్నాయి. సో అలాగా జాబ్ చేస్తూ చేస్తూ జాబ్ మానేసి యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చాను. ఓకే, ఫస్ట్ నర్సింగ్ చేస్తారు, దాని తర్వాత హైయెస్ట్ శాలరీ ఎంత? 20,000. ఓకే, ఇప్పుడు పర్ మంత్ ఎన్ని లక్షలు సంపాదిస్తున్నావు? బిజీ ఆర్టిస్ట్ అమ్మా మీరు ఇప్పుడు. అంటే మాక్సిమం ఇంత అమౌంట్ అని అలా చెప్పకూడదు. ఒక 2 lakhs 2 lakhs దాకా సంపాదిస్తున్నావు. అంటే తిప్పి కొడితే 20,000 నుంచి 1 year లో 2 లక్షలు అదృష్టం చేసుకొని పోతున్నావు కదా. సో ఇంకోటి, నువ్వు పాటలు కూడా బాగా చాలా మంచిగా పాడతావు అంట. నేను పాటలు పాడను. ఆటలు ఆటలు కూడా ఆడవా? ఆడను. ఓకే, నీకు ఇష్టమైన గేమ్ ఏంది? నాకు ఇష్టమైన గేమ్ నాకు తెలిసింది ఒకటే జిమ్. అదే నాకు గేమ్ అంటున్నాను నేను. నాకు గేమ్స్ రావు. చిన్న ఉన్నప్పుడు నుంచి ఎప్పుడు? చిన్నగా ఉన్నప్పుడు ఖోఖో ఆట ఆడాను. పట్టుకున్నావు ఎవరన్నా? పట్టుకున్న అమ్మాయిలనే పట్టుకున్న, అబ్బాయిలని పట్టుకోలేదు. ఏమన్నా వాళ్ళు పట్టుకుంటే? వద్దు వద్దన్నారు. ఇంకొక గేమ్ చెప్పాలి. కబడ్డీ. అంటే చాలా ఉన్నాయి కదా, కబడ్డీ కూడా ఆడాను. లెమన్ స్పూన్ ఆడినావు ఎప్పుడైనా? ఆడాను. నిజంగా చెప్పు. నిజంగా ఆడాను. చిన్నప్పుడు 6th class లో, 6th 7th. స్పూన్ ఎడ పెట్టుకుంటారు? నోట్లో. ఇది మన లెమన్ స్పూన్ పైన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? వాక్ చేస్తారండి పెట్టుకొని. పెట్టుకొని ఉరుకుతారా? ఆడినావు, గుర్తుందా గేమ్? ఆడినా. ఇంకోటి, క్రికెట్ చూస్తావా నువ్వు బాగా? క్రికెట్ చూడను నేను, నాకు ఇష్టం లేదు క్రికెట్. క్రికెట్ చూడవు అసలు తెలీదు కూడా క్రికెట్ గురించి. ఇప్పుడు చూడలేవు కూడా. ఓకే, క్యాచ్లు పడతావా? బాల్ తెలుసు మీకు? నార్మల్ బాల్ తెలుసు, క్యాచ్ పడతా. వచ్చా క్యాచ్ పట్టడం? వచ్చు. ఓకే, రెడీ ఉండు మరి. ఎందుకు అడగవా? ఎందుకండి? నేను చూస్తే హార్ట్ జారిపోయేలా ఉంది. క్యాచ్ పడతావేమో అని చెప్పి. పడతాను. పడతావు కదా. ఓకే, ఇంకోటి, నాకు ఒకసారి నీ ఫోన్ ఇయ్యరా? ఓకే. నిజం చెప్పండి, నీ ఫోను ఫైర్ ప్రూఫా? ఎందుకు అలా అడిగారు? అంటే ఇంత అందమైన అమ్మాయి ఫోటోలు ఈ ఫోన్లు ఉంటే ఇంకా ఇది ఎలా తట్టుకుంటుందేమో అని చెప్పి నాకు అర్థమవుతుంది, అందుకోసమే అడుగుతున్నా నేను. అవునా? ఫైర్ ప్రూఫే కదా. అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకోటి మీరు చెప్పలేదు ఇప్పటిదాకా. ఏంటిది? క్రికెట్ చూడనని చెప్పి చెప్పినారు. సో నార్మల్గా అది క్రికెట్ చాలా మంది చూస్తారు, అందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా? స్పోర్ట్స్ కి సంబంధించి కొన్ని అడుగుతా నేను. నాకు నిజంగా తెలియదు. స్పోర్ట్స్ చూడను. స్పోర్ట్స్ చూడవు? ఫ్రీ టైం అంతా స్లీప్ చేస్తాను. షూట్స్, జిమ్, డాన్స్ క్లాసు, స్లీప్, ఇదే నా లైఫ్. పడుకుంటారు? పండుకొని ఏం చేస్తారు? నిద్రపోతాను. పండుకొని ఏం చేస్తావు? నిద్రపోతా అంటావు? పండుకొని తింటాను. అబ్బో, టాలెంటెడ్. అదే అడిగి నన్ను పండుకొని ఏం చేస్తావో నేను అడగలేదు. పండుకొని ఏం చేస్తారు? పండుకొని ఎవరైనా తింటారు. ఓకే, ఇంకోటి అడుగుతా నేను, పొడుపు కథ. అది బట్టలు ఇప్పి బాయిలో దుంకుతుంది, ఏంది అది? తెలీదు. ఫ్రూట్, అది కూడా మంచి ఫ్రూటే. మీరు డైట్ చేస్తున్నారు కాబట్టి డైట్ లో కూడా బాగా తింటారు దాన్ని. పైనాపిల్ కాదు. పపాయ కాదు. వాటర్ మెలన్. బట్టలు ఇప్పి బాయిలో దుంకుతుంది. బత్తాయి కాదు. ఆరెంజ్ కాదు. ఇంకేంటి? అది కొంచెం పొడుగు ఉంటది. బనానా. ఎస్, అంటే పొడుగు ఉంటుంది అంటే బనానా. బనానా అని చెప్పి చెప్పారు, అర్థం కాలే నాకు. బనానా పొడవుగానే ఉంటుంది కదా. ఓకే, అది అడగవా నన్ను ఈసారి, ఎందుకు అలా బట్టలు ఇప్పి బాయిలో దుంకుతుంది అని చెప్పి ఎందుకు అన్నావని? ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. బట్టలు బావిలో ఎందుకు దుంకుతుంది? నువ్వు బనానా ఎట్లా తింటావు? తొక్క వలిచి. సరే, నేను చెప్పిన కదా ఎట్లా అని చెప్పి నేను క్వశ్చన్ వేసినావు, బట్టలు ఇప్పి బాయిలు ఎట్లా దుంకుతుంది అని చెప్పి. సో ఇది ఎగ్జాంపుల్, ఇది బనానా. ఒకసారి పట్టుకో, అది బనానా. దాన్ని ఎట్లా తింటావు నువ్వు? ఇలా తొక్క తీసి నోట్లో పెట్టుకొని తింటాం. అది బనానా, పెట్టుకో ఒకసారి. అయ్యో, ఇది బాటిల్ అండి. బనానా ఊహించుకొని పెట్టుకో ఒకసారి. అలా ఎలా పెట్టుకుంటాం? ఎప్పుడు పెట్టుకోలే బనానా నోట్లో? పెట్టుకున్నాను. పెట్టుకున్నావు కదా మరి. బానే ఉంటుంది బనానా స్వీట్. స్వీట్ అంటే ఎక్కువ ఇష్టమా నీకు, లేకపోతే హాట్ అంటే ఎక్కువ ఇష్టం? రెండు ఇష్టమే, ఎక్కువ స్వీట్ ఇష్టం. నువ్వు తిన్నది ఏంది నోట్లో పెట్టుకుంది, స్వీటా హాటా? స్వీట్. అంటే బనానాలు 2 టైపులు ఉంటాయి కదా, కొంచెం కచ్చి బనానాలు కూడా ఉంటాయి కాబట్టి నేను అడిగితే ఎందుకు నవ్వుతున్నా నాకు అర్థమవుతలే మీరు.